జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో రాని స్నేహాలు, చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే. దూరంగా కనపడేదే ఆశల దీపం. కష్టమే ఎదురుపడుతున్నా కలతగా మారకు, ఇష్టమే వదిలిపోతున్నా బ్రతకడం ఆపకు. గుర్తుంచుకో, నువ్వు అనుభవించే సుఖాల వెనుక నీ తల్లిదండ్రుల కష్టమే కాదు, ఈ దేశ సైనిక సోదరుల త్యాగమూ ఉంది. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. ఈ క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది. కాలం పెట్టే పరీక్షలో జీవితం ఎలా ముగుస్తుందో తెలియని సమాధానమే జీవితం. ఈ లోకంలో ఎంత ఎదిగాము అన్నది ముఖ్యం కాదు, ఎంత తగ్గాము అనేదే ముఖ్యం. మన ఎదుగుదలకు కృషి చేసిన వారిని ఏనాటికి కూడా మరవద్దు. కోపం అగ్గిపుల్ల లాంటిది, చటుక్కున అంటుకుంటుంది. అగ్గిపుల్ల ఆరిపోయేంత వరకు ఆగిపోతే పర్వాలేదు, అలా కాకుండా అది ఆరిపోకముందే విసిరేస్తేనే సమస్య. పాపంతో సంపాదించిన సంపద 10 ఏళ్ల పాటు ఉండవచ్చు, తర్వాత అది మనకు తెలియకుండానే అదృశ్యమవుతుంది. అద్దం గుడ్డివాడికి ఎంత ఉపయోగపడదో మూర్ఖుడికి పుస్తకాలు అంత ఉపయోగపడవు. కళ్ళుపోయినవాడు అంధుడు కాదు, తప్పులను కప్పిపుచ్చుకున్నవాడే అంధుడు. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మతిమరుపు చాలా అవసరం. ఎప్పుడూ ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. నేటి సమాజం తీరు. జీవితం నిజాయితీపరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవాడిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉన్నవారిని అనుమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. మనం అసహించుకోవలసింది పాపం చేసిన మనిషిని కాదు, ఆ మనిషి చేసిన పాపాన్ని. ద్వేషం ఎప్పుడూ జ్ఞానం ద్వారా వ్యాపించదు, అది వ్యాపించగలిగేది అజ్ఞానం ద్వారా మాత్రమే. అలంకారం అందాన్ని పెంచితే అహంకారం విలువను తగ్గిస్తుంది. మూర్ఖత్వం మనుషుల్ని దూరం చేస్తే మమకారం బంధాలని పదిలం చేస్తుంది. ఆగ్రహంతో ఉన్న వ్యక్తి ఎప్పుడూ తన శక్తికి మించి సాధించగలనని భావిస్తాడు. మోసం చేయడం అనేది ఒకప్పుడు తప్పు అనేవారు, కానీ ఇప్పుడు తెలివి అంటున్నారు. కాలం మారిందా? కాలధర్మం మారిందా? 100 బిందెలతో నీళ్లు పోసినంతనే మొక్క అమాంతం వృక్షం కాదు. దేనికైనా సమయం రావాలి, సహనం ఉండాలి. మన దగ్గర విద్య, జ్ఞానం, సంపద ఎన్ని ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనకు విలువ లేకుండా పోతుంది. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. బంధం తెగిపోయినా నిజాలే చెప్పండి. అబద్ధం చెప్పి విశ్వాసం, నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు, కానీ పోయిన విశ్వాసం, నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. మనకు విలువ లేని చోట కొన్ని కోట్లు ఉన్నా వెళ్ళకూడదు. మనకు విలువ ఉన్న చోట పూరి గుడిసె అయినా వెళ్ళాలి. నువ్వు మాట్లాడకుండా నీ భావాలను మనస్సులో దాచుకోవడం ప్రారంభిస్తేనే నీ కళ్ళు మాట్లాడడం ప్రారంభిస్తాయి. మనుషుల కంటే పరిస్థితులే బలమైనవి. ఎందుకంటే ఎంతటి మనిషి అయినా పరిస్థితులకు మారాల్సిందే. నాలుక కన్నా చెవిలే మంచివి. తాము విన్నవి అవి చెప్పలేవు, కానీ తాను విననివి కూడా నాలుక చెప్పగలదు. ఆదేశానికి ఆలోచన ఎంత ముఖ్యమో ఆశయానికి అవకాశం అంతే ముఖ్యం. బంధం ఏదైనా కానీ అది కలకాలం నిలవాలంటే మనం పాటించాల్సిన అతి సాధారణ నియమం ఎప్పుడూ అబద్ధం చెప్పకపోవడమే. ఏ జంతువు తన జాతి జంతువుతో యుద్ధం చేయదు, చంపదు, ఒక్క మనిషి తప్ప. ఎవరైనా చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే ప్రక్కన పెట్టేయండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటను పుట్టిస్తుంది, చల్లదనాన్ని కాదు.
పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. మనం అనుభవించిన బాధ ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలంటే కొన్ని నిర్ణయాలు కఠినంగానే తీసుకోవాలి. బాధపడే మనసు ఏం రాసినా ఆ అక్షరాలు బరువుగానే ఉంటాయి. పంతాలు పట్టింపులు మనిషిలోకి రానంత వరకే బంధాలు బలంగా ఉంటాయి. 10 మందిని కొడితే రాదు గౌరవం. మన మనసులో కమ్ముకున్న కల్మషాన్ని తొలగిస్తే వస్తుంది గౌరవం. విసిరేసిన విత్తనాలే మొలకెత్తుతాయి, విమర్శించిన జీవితాలే వెలుగెత్తుతాయి. అన్నింటికీ సమయమే సమాధానం. చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు, సలహాలు ఇచ్చేవారు సహాయం చేయరు. తీపిగా మాట్లాడి మోసం చేసేవారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. నేటి సమాజం అంటే ఇదే. మోసం చేసి ధనం సంపాదించినోడికి ఉన్న విలువ, న్యాయంగా ధర్మంగా ఉన్న పేదోడికి లేదు విలువ. ఈ రోజుల్లో అవకాశాలు కోల్పోవద్దు. ఒకసారి పోతే ఇంకొకరి చేతికి వెళ్తాయి, కానీ మళ్ళీ నీకు దక్కవు. అద్దం చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాము. అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాము. ఆశకు అంతం లేకపోయినా గమ్యం ఉంటుంది. అత్యాశకు మాత్రం అంతమూ ఉండదు, గమ్యమూ ఉండదు. మన ప్రశ్నలకు కాలం చెప్పే సమాధానాలే మన తలరాత. మోయటానికి ఏ బాధ్యత లేనప్పుడు మాత్రమే మనిషి అందరికీ బరువు అవుతాడు. మనసుతో తెలుసుకుంటే తప్పు, దేవుడు రాసిన రాతలు కనపడవు. గొప్ప పనులు చేయడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా విమర్శలను ఎదుర్కోవడంలోనే విజయ రహస్యం దాగి ఉంది. నీకు నచ్చని పని గురించి ఎక్కువ సమయం చర్చించకు. నీకు నచ్చిన పని చెయ్యడానికి ఎక్కువ సమయం ఎదురు చూడకు. నీకు రాని పని నేర్చుకో, నీకు వచ్చిన పని నేర్పించు. ఆశ మరియు ఆవేశం రెండూ ఒకటే. ఎందుకంటే అవి ఎక్కువైతే జీవితంలో అన్నీ తక్కువ అవుతాయి. ఎప్పుడూ గెలిస్తే వచ్చే ఆనందం కన్నా ఓటమిలో కూరుకుపోయి గెలిస్తే వచ్చే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. తప్పనిసరి అయితే అబద్ధం చెప్పు, కానీ ఆ అబద్ధాన్ని నిజం చేయాలనుకోకు. ప్రేమను పొందడానికి అబద్ధాలు ఆడవచ్చేమో, కానీ ప్రేమను మాత్రం అబద్ధం చేయకూడదు. తేనెటీగ కష్టపడి కూడబెట్టిన తేనెను ఇతరులు తాగినట్టు పిసినారి కూడబెట్టిన ధనం కూడా పరుల పాలే అవుతుంది. గెలుపును ఎంత సంతోషంగా స్వీకరిస్తామో ఓటమిని కూడా అంతే సంతోషంగా స్వీకరించగలగాలి. నిజాయితీకి మించిన గెలుపు లేదు. అన్ని ఋతువులలోనూ కోయిల కూయదు, అలాగే అన్ని సమయములలోనూ ఆనందం లభించదు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. నువ్వుగానే ఉండు, ఎందుకంటే ఒరిజినల్కు ఉన్న విలువ జిరాక్స్కు ఉండదు. స్వశక్తి మీద ఆధారపడిన మనిషి ఎప్పుడైనా సంతోషంగా ఉంటాడు. తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోదు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకోండి, కష్టాన్ని పూర్తిగా నమ్ముకోండి. నిన్ను అడగకుండా నీవు ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది. తలరాతను ఎప్పుడూ నిందించకు, ఎందుకంటే ఒక్క కష్టం నిన్ను బాధ పెడితే 100 సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తుంటాయి. ఎవ్వరి జీవితమైనా ఒంటరిగానే సాగుతుంది. అందరూ మనకు ఉన్నారనే భ్రమలో బ్రతికేస్తుంటాం. ఒక బలమైన వ్యక్తిని బలహీనంగా చేస్తుంది, ఒక బలహీనమైన వ్యక్తిని బలవంతునిగా చేస్తుంది ఆత్మవిశ్వాసం. దారం లేనిదే గాలిపటం ఎగరదు, నమ్మకం లేనిదే బంధం నిలవదు. సమస్యలు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ ఆ సమస్యలని పరిష్కరించే శక్తి దేవుడిస్తాడు. మనిషికి కావలసినది నేర్పు, మనసుకు కావలసింది ఓర్పు, బాధలలో కావలసింది ఓదార్పు. చదువు అనేది ఆప్తమిత్రుడు. చదువుకున్న మనిషిని ప్రతి చోట గౌరవిస్తారు.
చదువు ముందు అందం యవ్వనం పనికిరానివే. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. భయం అనేది ఊరకుక్క లాంటిది. పరిగెడితే వెంటపడుతుంది, నిలబడితే తడబడుతుంది. జీవితం కన్నీళ్ళు, నవ్వులు, జ్ఞాపకాలంటూ ఎన్నో ఇస్తుంది. కన్నీళ్ళు ఇంకిపోతాయి, నవ్వులు మాసిపోతాయి, కానీ ఎప్పటికీ మిగిలిపోయేవి జ్ఞాపకాలే. డబ్బు, అందం, ఆస్తి, అంతస్తు వంటి అస్థిరమైన వాటిని చూసి పుట్టే ప్రేమ కూడా అస్థిరమైనదే. అవి ఉన్నంత వరకు ఇది ఉంటుంది, అవి పోతే ఇది పోతుంది. తోడేలు అంటే అడవి జంతువు, క్రూరముఖం. సింహం వెంటపడినా తప్పించుకోవచ్చు, కానీ తోడేలు కంటపడితే మాత్రం ప్రాణాలతో బయటపడలేమంటారు. ఒక ఆడది తనకు సమస్య ఉందని ఇతరులకు చెప్పిందంటే ఆమెను చిన్నచూపు చూస్తూ, వీక్నెస్ ఆధారంగా ఆమెను చులకనగా చూసే మనుషులున్న సమాజం ఇది.